బాక్స్ ఆఫీస్ దగ్గర నటసింహం బాలయ్య అఖండ 2 గర్జన గట్టిగానే వినిపిస్తుంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే ఫ్యాన్స్ పండగ చేసుకోవాల్సిందే. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 53 కోట్ల షేర్ రాబట్టి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించింది. ఇక గ్రాస్ విషయానికి వస్తే దాదాపు 90 కోట్ల మార్కును దాటేసి 100 కోట్లకు చేరువలో ఉంది. బాలయ్య కెరీర్లోనే ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మాస్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాలయ్య క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. అయితే నాణానికి రెండో వైపు చూస్తే పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. మామూలుగా అయితే ఏ సీనియర్ హీరో సినిమాకైనా 3 రోజుల్లో ఇంత మొత్తం రావడం అంటే అద్భుతమే. కానీ అఖండ 2 విషయంలో ఈ నంబర్స్ సరిపోవడం లేదు. సినిమాపై ఉన్న విపరీతమైన హైప్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. దీంతో ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ చూసి సంబరపడాలా లేక ముందున్న భారీ టార్గెట్ చూసి భయపడాలా అనే డైలమాలో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా చాలా దూరంలోనే ఉంది. అసలు లెక్క ఇక్కడే ఉంది. ఈ సినిమా కమర్షియల్ గా సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా దాదాపు 60 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లో కుమ్మేసిన సోమవారం నుంచి వర్కింగ్ డేస్ లో అదే జోరు కొనసాగించడం అంత సులభం కాదు. ప్రస్తుతం టికెట్ రేట్లు, ఆడియన్స్ మూడ్, పోటీని పరిగణలోకి తీసుకుంటే ఈ మిగిలిన 60 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇది నిజంగా ఈ సినిమాకు అతిపెద్ద సవాల్ అని చెప్పాలి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్ అనే నమ్మకం అందరిలో ఉంది. అయితే ఈసారి వీరి అంచనా కాస్త తప్పినట్లే అనిపిస్తోంది. బడ్జెట్ హద్దులు దాటడం, దానికి తగ్గట్టుగా బిజినెస్ రేట్లు పెంచడం సినిమాకు ఇప్పుడు భారంగా మారింది. అఖండ మొదటి భాగం మ్యాజిక్ రిపీట్ అవుతున్నప్పటికీ ఆర్థికంగా బయ్యర్లు గట్టెక్కడానికి కావాల్సిన రన్ రేట్ మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు. కంటెంట్ పరంగా పాస్ అయిన కమర్షియల్ లెక్కల్లో ఈ సినిమా ఇంకా డేంజర్ జోన్ లోనే ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా అఖండ 2 విషయంలో జరిగిన అతిపెద్ద మైనస్ డిసెంబర్ 5న రిలీజ్ డేట్ మిస్ అవ్వడం. ప్లాన్ ప్రకారం ఆ తేదీన వచ్చి ఉంటే సోలో రిలీజ్ అడ్వాంటేజ్ తో పాటు సినిమాకు మంచి లాంగ్ రన్ దొరికేది. ఆ గోల్డెన్ డేట్ మిస్ అవడం వల్ల కలెక్షన్స్ పై గట్టి ప్రభావమే పడింది. ఆ సమయం వృధా కావడం ఇప్పుడు సినిమాకు శాపంగా మారింది. మొత్తానికి బాలయ్య మాస్ జాతర కనిపిస్తున్న బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే మాత్రం ఇకపై అద్భుతం జరగాల్సిందే.